మూడో మహావాక్యం నిలబడుతుందేమో చూద్దాం. మూడో మహావాక్యం పేరు తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది ఏదో, అహం బ్రహ్మస్మి అని చెప్పింది అదే. మూడో మహావాక్యం చెప్తుంది తత్ త్వం అసి, అది నేనై ఉండాను. సరే, తత్ అది ఏది 5 వస్తువుల్లో తిరుగుతా ఉండేది, 6 అనుకుంటా ఉండేది తత్. త్వం నువ్వే, అసి అయి ఉండవు అంటే నువ్వు కూడా లేదా? ఏ కృష్ణ ప్రభువులు చూద్దాం. ఇక్కడ 3 పదాలండి. తత్ త్వము అసి, అది నువ్వై ఉండవు. ఏది నువ్వై ఉండవు? మాయా బ్రహ్మం. మాయా బ్రహ్మం. ఇంతకు ముందర మాయని పేరున పెడతాం. కృష్ణ ప్రభువులు మనకి ఎలాగో చెప్పించేసినారు. కాబట్టి మొదటి మహావాక్యంలో చెప్పింది రెండో మహావాక్యం ఉంది. రెండో మహావాక్యంలో నేనని చెప్పినటువంటి విషయాన్ని మూడో మహావాక్యంలో నువ్వు అని చెప్తున్నావు. అది నువ్వు అయి ఉండవు. మరి ఈ 2 వాక్యాలను బట్టి నేనైనా నువ్వైనా ఎరుకే, ఎరుగనెరుగుదు నన్నదదియే, ఎరుక నేనని ఎరిగేదదియే, ఎరుగనెరుక ఎరుగబోతే, ఎరుకనెరుక ఎరగబోతే ఎడగానకపోయే గదరా. జననముంటే మరణముందన్నా, లేనట్టి జన్మకు మరణ జన్మ బాధ లేదన్నా. ఉందనుకుంటావు, ఏం చేయమంటావు? లేదు లేదు లేదంటారు. నువ్వు లేవురా, నువ్వు లేవురా, నువ్వు దేవురా దేవురా, ఎక్కడ నువ్వు దేవురా దేవురా, ఆయన లేవురా లేవురా అంటాడు. ఏం చేయమంటావు? కాబట్టి అయ్యా దీన్నే లింగమూర్తి గారు ఇట్లా కృష్ణప్రభువులు ఎట్టన్నారు చూడండి. ఎట్టన్నారంటే, అయ్యా నన్ను మేము నే కని పుస్తకమును చేసి. ఈ మహావాక్య నిషేధాలు ఇందులో ఉంటాయని నాకు తెలియదండి. కుడుపూడి నాగేశ్వరరావు మహావాక్యాల గురించి మీకు ఇచ్చిన పుస్తకం అప్పుడు ఫస్ట్ మీకు పంపించినట్టే లేవు. నేను చూస్తానని ఆయన పాట రాసేశారు. అంటే పుస్తకం రాయాలని ఎందుకు రాశారో మరి ఆయన పాట రాసినప్పుడు ఇందులో ఈ విషయాలు లేవు. కానీ ఇందులో విషయాలు ఆయన పాట రాసినాక నాకు బాధ్యత పెరిగింది. గురుగారు లింగమూర్తి గారు పాట రాసేసారండి, మీరు మహావాక్యాన్ని అట్లే ఉంచేస్తే ఎట్లండి? దానికి ఏదైనా కృష్ణప్రభు పద్యాన్ని మీరు చెప్పుంటారు కదా. నిజం చెప్పనా, మీరేమనుకోంటే శిష్యుడిని పొగడకూడదు, కానీ మొదటి మహావాక్యానికి నిషేధాన్ని ఆయన సూచన చేశారండి. ఇది మరి వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమేనండి. నిజంగా మీకు నాకు చెప్పడానికి ఏమి అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. ఏమండి మీ శిష్యుని మీరు పెట్టున్నారు అనొచ్చు. ఆయన ఏమన్నారంటే, అవును గురుగారు ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నారు ఇక్కడ, అక్కడేమో బ్రహ్మందు లేక కలిగిన, దీని మీద చాలా విమర్శలు వచ్చాయి, మనం ఎదుర్కొన్నాం కదా, అంతమందికి దీన్ని వాట్సాప్లో పెట్టాం కదా, ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు అరే ఇది భలే ఉంది అంటే ఆయన ఎప్పుడు దీంట్లోనే ఉండి నన్ను అట్లా కాలేజీలో 24 గంటలు దీని గురించి ఆలోచించేటట్లుగా చేశాడు. ఆయన చేశాడు. కింద ఆయన చేశాడు, పైన ఈయన చేశాడు. మధ్యలో ఉండేటువంటిది ఎప్పటికైనా ఆశాస్యమైంది, ఉన్నట్టుండేది గుర్తుపెట్టుకోండి. కింద ఆయన చేశాడు, పైన ఈయన చేశాడు. చూడండి, ఇంకా స్పష్టంగా చెప్పేశారు. చూడండి ఏమని, నన్ను మేము నే కని పుస్తకం. ఇంతకీ ఏమని? పోయిన సంవత్సరం చర్చ ఇదే. నేనెవరు చర్చలో నన్ను మేము నే కని అని కృష్ణప్రభువు చెప్పారు కదా. అంటే నన్ను నేను చూశానన్నారు, నిన్ను చూశానన్నారు. ఎట్లా చూశాడంట? పరిపూర్ణాన్ని తెలుసుకొని నువ్వు లేదని నేను తెలుసుకున్నానని కృష్ణప్రభువులు చెప్పారని నేను చెప్పవచ్చు, నేను చెప్పానని చెప్పలేకపోవచ్చు. నేను నువ్వు లేదని కృష్ణప్రభువులు చెప్పారని నేను చెప్పొచ్చు. కాబట్టి ఇంకా స్పష్టంగా చూడండి, అయ్యా ఆత్మ అనాత్మలో అయినటువంటి సృష్టికి నేనుంటే నాది ఉంటుంది. అయ్యా నేను ఉంటే నాది ఉంటుంది, నాది ఉంటే నేను ఉంటాను. ఈ రెండు ఒక వస్తువేనండి, అది లేని వస్తువు అండి. లేనిది లేదని లేని దానికి తెలియాలంటే ఉన్నది తెలియాలి. కనిపించినట్లా లేని వస్తువు లేదని లేని వస్తువుకు తెలియాలంటే ఉన్నది తెలియాలి. చీకటి లేదని చీకటికి తెలియాలంటే వెలుతురు రావాలి. వెలుతురు వస్తే చీకటి. ఇప్పుడు ఎవరు నడుతావా? చీకటి నువ్వు పోయినావా లేదా? ఇప్పుడు ఎవరు నడుతావా? అది వచ్చినప్పుడు అడుగు, అది వస్తుందా? ఇంకా ఇది వస్తుంది. పోయి నీరుకు మళ్ళీనా అదేదో ఒక అందరు దాని నెంబర్ నాకు తెలియదు. పోయి నీరుకు మళ్ళీనా నో రాదు. కాబట్టి అంతటికి అధిష్టానమైనటువంటి దీన్ని స్పష్టంగా మన దీక్షిత సిద్ధాంతంలో ఉన్న పరిపూర్ణంలో ఉనికి లేకనే తోచినటువంటిది. ఇది ఉన్న పరిపూర్ణంలో ఉనికి లేని ఎరుకను కారణమని, అధిష్టానమని, సాక్షి అని, సత్యమని, జ్ఞానమని, ఆనందమని
ఇది సర్వసాక్షి అని చెప్పినంత మాత్రాన అది నిజమవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా ప్రశ్న వేశారు. ఏమని? లేని నే నీవు లేని స్థానంబును, పరిపూర్ణాన్ని పట్టుకొని లేని నే నీవు లేని స్థానంబును కారణంబు సర్వమునకు అధిష్టాన. అదే ఆత్మ పరిపూర్ణం. ఎట్లా మాట్లాడేస్తుంది ఆత్మ పరిపూర్ణం అట్లయితే ఆత్మ ఏమీ మా లేదు, ఏమీ లేకనే మాట్లాడుతూ ఉండేది ఆత్మ. ఏమీ లేకనే ఐదు విషయాల సహాయంతో చూస్తూ నిజమనుకుంటా ఉండేది ఆత్మ. ఆత్మ ఏమీ మా లేదు. దాన్ని పట్టుకొని అది పరిపూర్ణం అంటే ఎట్లా చెల్లుబాటు అవుతుందని కృష్ణ ప్రభువులు ప్రశ్నిస్తున్నారు. ఏమని? దాన్ని పట్టుకొని స్థానమని, కారణమని, సర్వమునకు సాక్షి అని, అధిష్టానమని, సత్యమని, జ్ఞానమని చెప్తే అది నిజమవుతుందా? ఈ విషయం దానికి తెలియదు. బోధను మేల్క కనలేదు ఎచ్చోట. మనం మాట్లాడేటువంటి ఈ బోధన ఎప్పటికీ ఎరగనటువంటి పరిపూర్ణాన్ని ఎరిగినటువంటి గురువు, ఎరిగిన ఎరుగని విడిచిపెట్టినటువంటి గురువు తెలియజేయాలి తప్ప నాకు నేనుగా ఎలా తెలుసుకుంటానండి. కాబట్టి 3వ మహావాక్యం ఆ మాయనే. 3 మహావాక్యాలు మాయ అయినప్పుడు 4వ మహావాక్యం కూడా మాయే అయి ఉంటుంది. జై సద్గురుభ్యో నమో నమః. కృష్ణ ప్రభువుల పరమతత్వ కంద పద్యాల్లో 41వ పద్యం 40 పద్యాల్లోపు పూర్తవుతుందని, మళ్ళీ నాలాంటి కించిగ్నులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే తెలుసుకోలేనటువంటి వాళ్లకు దృఢీకరణ కోసం, అందరూ తరించడం కోసం లేని పద్ధతిగానే, గురు శిష్యులు లేని పద్ధతిగానే ఇంకా ఎన్నో కంద పద్యాలని 261 వరకు కృష్ణ ప్రభువులు చెప్పడం జరిగింది. అయితే ఇంకా చెప్పేటువంటి ప్రతి పద్యం కూడా చెప్పేసిన దానికి కొనసాగింపే అని పరిశీలించి తెలుసుకుంటూ వెళదాం. ఇంకేం ఉండదు. గురు శిష్యులు ఇద్దరూ లేని పద్ధతిలో ఎరుక, పరిపూర్ణం ఈ 2 పద్ధతులుగా కొనసాగుతూ వస్తుంది. లేని నే నీవు లేని స్థానంబును కారణంబు సర్వమునకధిష్టానంబు సాక్షి సత్య జ్ఞానానందంబులనిన సత్యములగునే అని పద్యం. ఇది మళ్ళీ మొదటి పద్యానికి అన్వయం. ఈ కలకందములను వినుడో కలనరులారా అన్నారు కదా, దానికి అన్వయం. ప్రూఫ్ ఏంటంటే 40వ పద్యంలో గురు శిష్యులు ఇద్దరూ లేదు అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాం, ఎలా వింటున్నాం అంటే కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి ఉదాహరణ. ఇక్కడ చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు లేకుండా ఉన్నారు, అస్పర్శ యోగంతో ఉన్నారు, అశరీర పద్ధతిలో ఉన్నారు. దానికి ప్రూఫ్ మొదటి పదమే లేని అని వాడారు. అక్కడ చెప్పారు చూడండి, పరమ పురుషుడును లేనిది ఎరుక అని చెప్పారు. లేని పద్ధతిలో మాట్లాడుతున్నారు. లేని నే నీవు లేని స్థానంబును 40వ పద్యంలో పూర్తి చేసినటువంటి బోధలో గురు శిష్యాధికం నాస్తి, యదా నాహం తదా శుద్ధం తస్మాత్ శుద్ధే నా నిర్ణయం. యదా నా అహం, అహం అనే స్ఫురణ ఎక్కడ లేదో అది పరిపూర్ణం. ఆ విధంగా 40వ పద్యానికి మనం చాలా తేటగా కృష్ణ ప్రభువుల నుంచి తెలుసుకున్నాం. అలాంటి నేను అనే స్ఫురణ కానీ, అంటే గురువు, గురు శిష్యుల మాటల వలె అని చెప్పారు కదా, వలె నిజంగా గురు శిష్యులు ఇక్కడ లేరు. నేను నీవు లేని స్థానము అంటే గురువు శిష్యులు అనేటటువంటి ద్వయం అక్కడ లేదు. ఒకదాన్ని ఒకటి ఆశ్రయించింది. గురు శిష్యులు కూడా ద్వంద్వమే. గురువు అన్నప్పుడు ఎవరికి గురువు ఆయన? ఎవరికి? ఓహో, శిష్యుడికి గురువా? పోనీ శిష్యుడు ఎవరి శిష్యుడు?
పలానా గురువుకు శిష్యుడు. ఇది లేదు, ఇంకా 41వ పద్యం నుంచి ఇది లేదు. గురువు శిష్యుడు అనే మాట రాకూడదు, ఎక్కడ రాదు. చూడండి, మీరు 261 కంద పద్యం వరకు పరిశీలించవచ్చు. గురు శిష్యుల మాటల వలె కళలే గిలలే ఇంకా పూర్తిగా లేని పద్ధతిలోనే మాట్లాడుకోవాలి. కాబట్టి లేని నేను నీవు గురు శిష్యులు అనేటువంటి ఆలోచనే లేనటువంటి స్థితినే కారణంబు సర్వమునకు అధిష్టానంబు అంటే ఈ సృష్టికి అది కారణమని కానీ, ఈ మొత్తానికి బయలు అధిష్టానమని కానీ, అది పరిపూర్ణం సాక్షిగా ఉందని కానీ, అదే సత్యం అని కానీ నిత్యం అని కానీ చెబితే సాక్షి సత్య జ్ఞానము ఆనందము అంటే సత్యమగునా ప్రశ్నిస్తున్నారు. 40వ పద్యం నీకు అర్థమై ఉంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. సాక్షి సత్య జ్ఞానానందంబులనిన సత్యములగునే అని అంటే క్వశ్చన్ మార్క్. ఆడ క్వశ్చన్ మార్క్ లేకపోయినా మనం పెట్టుకోవాలా. నాకు ఏతో ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలా. అంటే కాదు అని లేని శిష్యుడి సమాధానం. ఆ యొక్క పరిపూర్ణ పరబయలు గుర్తు కోసం మనం ఆ పేరు వాడుతున్నాం. దానికి ఎప్పుడు పేరు లేదు, చెప్పేటోడికి పేరు లేదు, వినేటోడు చెప్పేటోడు ఇద్దరు లేనే లేదు. ఎలా మాట్లాడుతున్నామంటే ఈ కలకందములను వినుడో కలనరులారా అని మొదటి పద్యంలో చెప్పిన రీతిగా మాట్లాడుతున్నాము. కాబట్టి పరిపూర్ణము ఈ సృష్టికి కారణము కానీ కార్యము కానీ ఎట్టి పరిస్థితిలో కాదు. అది ఆధారము కానీ ఆధేయము కానీ కాదు. గురువు ఆధారము, శిష్యుడు ఆధేయము. గురు శిష్యుల సంబంధం విశ్లేషిస్తే అట్లే ఆత్మ ఆధారము, సృష్టి ఆధేయము. ఈ మాటలంతా అక్కడ లేవు. అందుకనే కార్యోపాధి లయం జీవ, కారణ ఉపాధి ఈశ్వర, కార్యకారణ రాహిత్యా పూర్ణమేవ అవశిష్యతే. ఇక్కడ లేఖనే చెప్పినటువంటి గురు శిష్యులు లేనే లేరు అని లేని పద్ధతిగా నిర్ణయం అయితే బయలును నిర్ణయించేదానికి ఇక్కడ నేను నువ్వు లేదు. జై సద్గురు.